ఏది ఎవరు లేరు, ఏది కూడా ప్రపంచానికి తెలియదు. మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే ఈరోజు శివ నడిపించిండు. అదేవిధంగా అన్న యొక్క గొప్పతనం ఏంటంటే ఈరోజు కూడా మేము అన్నగారి జిల్లాలు తిరుగుతున్నప్పుడు మధ్య మధ్యలో సమయం దొరికినప్పుడు మాట్లాడడం జరిగింది. ఏ సెలక్షన్ అయినా కానీ అది ఒక గొప్ప సినిమా అయినా లేదా అంతర్జాతీయ జాతీయ సెలక్షన్ అయినా ఒక జిల్లాల వారికి ఎక్కడ పెట్టారు. Thank you, Srinivasan Anna, for inviting me here, and many congratulations for this 100 years of Fine Village. He is a multi-talented guy. He writes lyrics, he composes music, he writes songs. So, now long way to go. And thank you, everybody who is sitting here respected. My first pan-India film, Varadaraj Govindam, is releasing very soon. And I'm blessed that I'm working with under P. Samundraji. He is a good father for many, and I just need your blessing, love and support. Thank you. అంతర్లో నారాజు కంపోజ్ చేస్తున్నాడు. నేను పేద కళాకారుడు ఎక్కడ కూడా ఇబ్బంది పడొద్దు, కళాకారుల యొక్క టాలెంట్ను మట్టి వాసనను వాళ్ళ ఊరికి పోయి తీసుకొస్తా అని చెప్పి వాళ్ళని వెతికి తెచ్చిందే ఈ నూరేళ్ళ నాగూరు పాట అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఇక్కడ వచ్చిన డైరెక్టర్లు కావచ్చు, అదేవిధంగా మ్యూజిక్ డైరెక్టర్లు కావచ్చు, ప్రతి ఒక్కరికి వరంగల్ సీనన్న యొక్క గొప్పతనం ఏంటంటే ఆయన కలం. నేను ఈరోజు కూడా ఒక విద్యాసంఘం అధ్యక్షుడిగా దాదాపు అనేక ఉద్యమాల్లో మా సీనన్న గారు ఎంబడి తోడుగా ఉన్నా, ఛాలెంజ్ చేస్తున్నా, ఈయన రాసినట్టు ఎవరైనా ఈ యాస భాషతోని రాస్తే ఈ తెలంగాణ ప్రాంతంలోనే ఇంత గొప్ప వ్యక్తి ఎవరు ఉండరు, రాదు అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ, ఈ ఖచ్చితంగా నూరేళ్ళ నాగూరు పాట ఈ కావ్యం ఇది ఒక గొప్ప, ఎట్లా అంటే గతంలో మనం చూసేది ఎన్టీ రామారావు గారే కృష్ణవేషం వేయాలి, అదేవిధంగా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మన జరిగే కాలం చెప్పినట్టు భవిష్యత్తులో పాటకు దిశగా ఈ పాట నిలవబోతుంది అని చెప్పి ఖచ్చితంగా తెలియజేసే అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు ధన్యవాదాలు. ఎందుకంటే ఏ జిల్లాలో ఏ పల్లెలో మిగిలిపోయిన ఏ కళాకారులైనా మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ గేయ కావ్యాల్లో పాడేటువంటి అవకాశం పొందాలని ఒక గొప్ప ఉద్దేశంతో ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించడం. కాబట్టి అందరూ కూడా వచ్చినందుకు చాలా సంతోషం. ఈ గేయ కావ్యంలో అందరూ ఈ కావ్యం గురించి పల్లె గురించి చెప్తున్నారు. నేనేం కొత్తగా చెప్పాను, ఎందుకంటే ప్రతి జిల్లా తిరుగుతున్నా కాబట్టి ప్రతి చోట చెప్పినా. కాబట్టి ఇప్పుడు ఒకటే విషయం ఏం చెప్తామంటే, ఈ గేయ కావ్యంలో పాటలు పాడే వాళ్ళు ఎంత అదృష్టవంతులో, సీనన్న మా తరంలో అంటే ఒకప్పుడు పోతన మహా కవులు ఉండే వాళ్ళ తరంలో ఉన్న వాళ్ళు ఎంత గొప్పగా అదృష్టంగా ఫీల్ అయ్యారో, మేము కూడా మాలాంటి యువ రచయితలు కూడా సీనన్న ఉన్న కాలంలో తనతో తిరుగుతూ ఈ గేయ కావ్యంలో పాల్పంచుకున్నందుకు మేము కూడా అంతే అదృష్టంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఒకప్పుడు మా తర్వాత తరం చెప్పుకుంటారు, వరంగల్ సీనన్నతో మా మల్లిక్ తేజ ఉండే అని చెప్పి నా కొడుకులు నా మనవరు చెప్పుకుంటారు తప్పదు. ఎందుకంటే ఈ గేయ కావ్యం తర్వాత వరంగల్ సీనన్న కీర్తి నిజంగా మనం ఊహించలేదు. ఎందుకంటే తనకు ఈ పద్మశ్రీలు పద్మభూషణ్ కంటే మించినటువంటి ఒక గొప్ప కావ్యాన్ని రచిస్తున్నాడు సీనన్న. ఈ పాట తర్వాత తను ఇప్పటికే అనేక ఉద్యమాలలో తెలంగాణ ఉద్యమం కంటే ముందే ఈ పాట పురుడు పోసుకున్నది. తర్వాత మళ్ళీ ఇప్పుడు కూడా ఈ గేయ కావ్యం ఊహించుకుంటేనే చాలా గొప్పగా ఉన్నది. దీని తర్వాత అసలు సీనన్న అంటే ఏంటి ప్రపంచానికి ఆల్రెడీ తెలుసు. తన ఇంకో కోణం, ఇంకా గొప్ప కోణం, ఒక బోధన లాంటి ఒక మహా కవుల స్థానంలో పక్కకు సీనన్న తప్పకుండా మన తెలంగాణ ప్రాంతం నుంచి ఉంటాడని ఆ కార్యక్రమానికి ఈ ప్రతి పాటకు ఒక గిన్నిస్ రికార్డు కూడా నెలకొల్పాలని నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నామన్నా. అవసరం. మన చరిత్రను మనం రాసుకోకపోతే ఎవరు రాయరు. ఈ చరిత్రలో చాలా మంది కవులు, గాయకులు, గొప్ప రచయితలు ఈ మట్టి పిల్లల కింద కప్పబడినారు. కానీ ఇప్పుడు మన కళ్ళ ముందట ఒక ఓరుగల్లు అంటే ఒక కాకతీయుల రాజ్య చరిత్ర గుర్తొస్తుంది, లేకపోతే రాణి రుద్రమదేవి గుర్తొస్తుంది, లేకపోతే పేరణి నృత్యం గుర్తొస్తుంది, లేకపోతే రామప్ప శిల్పాలు గుర్తొస్తాయి. కానీ ఈ తరంలో మనకు ఓరుగల్లు అంటే గుర్తొచ్చేది ఈ తరంలో ఇప్పటి నుండి ఒక మాట గుర్తుంచుకోవాలి. ఖచ్చితంగా ఒక వరంగల్ సీనన్న ఒక 243 చరణాల ఉన్నటువంటి పాట నూరేళ్ల నాగూరు గేయ కావ్యం మీ అందరికీ గుర్తొస్తుందని తెలియజేస్తూ, అన్నం చూస్తూ నేను కూడా ఒక మా ఊరు మీద మా నేపథ్యం మీద ఒక చిన్న పల్లవి రాసుకున్నాం, పాట కూడా రాసుకున్నాం. కానీ అది జస్ట్ ఒక పల్లవి వాడు వినిపిస్తానన్నా.
తాటి కమ్మల ఈత కమ్మల తాటి కమ్మల గుడిసె మాది, తాటి కమ్మల ఈత కమ్మల తాటి కమ్మల గుడిసె మాది, తాత ముత్తాతలు ఉన్న ఈత కమ్మల గుడిసె మాది. ఎండలో ఎండేను గుడిసే, ఎండలో ఎండేను గుడిసే, వానకు తడిసేను గుడిసే, ఎండాకాలం వస్తే మాది ఏసి కన్నా సల్లగుండును, ఏసి కన్నా సల్లగుండును. అది అందుకోసం ఏది కానీ మనం అందరం గ్రామీణ జీవితాలకు పోవాలంటే ఈ యొక్క పాటలు వినాలే. ఈ పాటను ఇంకొక రూపంలో మనం ఇంకొక ప్రపంచానికి పరిచయం చేయాలని కోరుకుంటూ ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి మా అన్న సభాధ్యక్షత వహిస్తున్న గోల్కొండ పిచ్చన్న గారికి చాలా ధన్యవాదాలు. ఒక్క నిమిషం, రీసెంట్గా కరీంనగర్లో ఈ నూరేళ్ల గేయ కావ్యానికి సిద్దిపేట ప్రాంతానికి వచ్చినప్పుడు నేను ఒక చిన్న ఆపత్కాలంలో ఉన్నా. మా నాన్నగారు చనిపోవడం జరిగింది. పాపం మన వాళ్ళకి ఏదో వాట్సాప్ రూపంలో వెళ్ళిపోతే కరీంనగర్. నమస్కారం. ఈ నూరేళ్ల కావ్యం అనేది వరంగల్ సీనన్న నేను కలిసినప్పుడల్లా అన్న రెండు చరణం కొత్త వచ్చింది, అన్నకి ఇంకో చరణం వచ్చింది. అంటే దాదాపు ఒక 10 సంవత్సరాల నుంచి ఎప్పుడు కలిసినా దీని గురించి చర్చ లేదు మాత్రం మేము మళ్ళా నుంచి దూరం కాము. ఈ నూరేళ్ల కావ్యం కోసం అన్న తపన, అన్న ఎంత కష్టపడుతుందో నేను దగ్గర నుండి చూస్తున్నా. అంటే తిరగడం కోసమైనా, కళాకారులను ఎంపిక చేసే విషయంలోనైనా, వాస్తవానికి కూడా అన్న చెప్పినట్టు ఏ సినిమా కూడా ఎన్ని కోట్లు పెట్టి ఖర్చు పెట్టి చేసే సినిమాలకు కూడా ఈ రకంగా ఆడిషన్ తీసుకోరు. ముఖ్యంగా ఏంటంటే ఈ కావ్యం గురించి, అన్న గురించి చాలా వేదికల మీద చాలామంది చెప్పడం జరిగింది. నేను ఈరోజు మా అమ్మకి ఎంత బాగాలేకున్నా ఖచ్చితంగా సీనన్న కోసం కాదు, ఈ కావ్యం కోసం, ఈ పాట కోసం ఖచ్చితంగా ఇక్కడ రావాలనే ఉద్దేశంతో అమ్మ హాస్పిటల్ అడ్మిట్ చేసి వచ్చిన. ఈ కావ్యంలో పాలు పంచుకునే వాళ్ళందరూ కూడా వాస్తవానికి చాలా అదృష్టవంతులు. ఆ అదృష్టం కూడా సీనన్న ఈ పాట మనసులో రికార్డింగ్ జరుగుతుంది, నువ్వే చేయాలి ఖచ్చితంగా అని చెప్పి నాకు ఈ బాధ్యత అప్పగించినందుకు జన్మత సీనన్నకు నేను కృతజ్ఞతని. అలాగే ఈ కావ్యం మొత్తం రికార్డింగ్ అయిన తర్వాత స్టేజీ అనేది ఇక్కడనో అన్న డిసైడ్ చేశాడు. అప్పుడు కూడా ఇందులో పాలు పంచుకున్న వాళ్ళందరూ కూడా పాల్గొని అన్నకు మనం మద్దతుగా అందరం తెలిసి ఈ పెద్ద షో ఇది వాస్తవానికి కూడా ఇది ఒక దీన్ని ఏమంటారంటే అంటే అది సాధ్యం కాని పని. ఇది వాస్తవానికి ఆ సాధ్యం కాని పనిని కూడా సుసాధ్యంగా చేస్తా అని చెప్పి అన్న ముందుకు వస్తున్నాడు. ఖచ్చితంగా మనం అందరం కూడా అన్నకు అన్ని విధాలుగా అందుబాటులో ఉండి అందరికి సహకరిద్దామని ప్రతి ఒక్కరికి చేతులెత్తి పంపుతున్నాను. దానికి ఏదన్నా కనుక్కుంటే మంచిగుంటుందని మీ అందరికీ నూరేళ్ల నా ఊరు 100 ఏళ్ల పూర్వం మానవుడి జీవన విధానం, అప్పటి సంస్కృతి, సాంప్రదాయాలు, కట్టుబాట్లు, యాస, భాష, 16 రోజుల పెళ్లిళ్ళు, సౌంతలు, వడకలగ్గాలు, వ్యవసాయ పద్ధతులు, తిథులు, నక్షత్రాలు, ఆరోగ్య అలవాట్లు, ఇట్లా చెప్తూ పోతే వాల్మీకి రామాయణాన్ని ఏ విధంగా రాసిండో నేను రాసింది మానవుని మాయముంత. మన బొడ్డు తాడు కోసిన కొడవలు ఏ బొందల పడ్డదనే వెతుకులాట, మానవుని కేర్ ఆఫ్ అడ్రస్. ఇవాళ హైదరాబాద్, రంగారెడ్డి మరియు మేము తిరిగిన అన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లోని జిల్లాలలో సమయం దొరకక అప్పుడు అందుబాటులోకి రాని గాయకులు చాలామంది వచ్చిండ్రు. విజయవాడ నుండి పద్మశ్రీ వచ్చింది, వరంగల్ దగ్గర నుండి ఆరపల్లి నుండి ఆ చెల్లి లావణ్య వచ్చింది, మా మంజుల నడబండకు వచ్చింది, ఇక్కడికి వచ్చింది మమత. ముఖ్యంగా నా ఇంట్లోనే ఉండి నా అన్న కూతురు నాకు తెలియకుండా ఇగో ఇక్కడ ప్రత్యక్షమైంది. నా ఇంట్లో నేను పోతే ఇక మేము ఒక దగ్గరనే ఉంటాం, ఒక్కింతనే ఉంటాం కదా.
అది వరంగల్ తెలవండి ఇక్కడికి వచ్చి సందర్లో కలిసి సర్ప్రైజ్ ఇచ్చింది. మా తమ్ముడు కొడుకు చక్రి. ఈ చరిత్ర 243 మంది గాయని గాయకులు, 243, 72 మంది ఫిమేల్ సింగర్స్, 171 మంది మేల్ సింగర్స్. ఇది 2025 అన్ని నైట్స్. ఈ కావ్యం పుస్తకం కూడా ఇస్తున్నాం, చాలా పెద్ద ఎత్తున దాన్ని ఫంక్షన్ చేస్తాం. ఈ అతిథులంతా నూరేళ్ల నా ఊరు ఈ మహా కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, నా బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు శ్రీనివాసన్ గారికి, మా వరదరాజు గోల్ను హీరో రవిజన్ గారికి, ఇంకా మిగతా మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, గాయని గాయకులకు, కవులకు, ప్రతి ఒక్కరికి నా శిరస్సు నమస్కారం చేస్తున్నాను. ముఖ్యంగా వరంగల్ శ్రీనివాస్ అన్న చేస్తున్న ఈ మహా కార్యక్రమం ఇది ఏ రచయిత చేయని సాహసం. ఎందుకంటే 243 చరణాలు అంటే అసలు అసాధ్యమైనటువంటి పని. దీన్ని జనరల్గా మనం సినిమాలో ఒక పాటకి ఒక పల్లవి 2 చరణాలే ఉంటాయి. కొన్ని సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి ఆచారం లాగా ఒక పాట అంటే ఒక పల్లవి 2 చరణాలు ఉంటాయి. అటువంటిది 243 చరణాలని పేర్చి నూరేళ్ల నా ఊరు అనే ఒక గొప్ప కావ్యాన్ని రాయడం అనేది ఏ రైతులకి అసాధ్యం అన్నమాట. అటువంటి ఒక మహా కార్యక్రమాన్ని చేతబట్టి దాంతోపాటు 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి జిల్లా తిరుగుతూ ఈ రోజున ఉన్నటువంటి కొత్తవాడల్లో గాయని గాయకులు టాలెంట్ని ఎంకరేజ్ చేయాలని, అలాగా వాళ్ళందరినీ సినిమా పరిశ్రమకి పరిచయం చేయాలని, పరిచయం మాలాంటి దర్శకులకి మంచి మంచి సింగర్స్ గురించి చెబుతూ ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తూ జిల్లా జిల్లా తిరుగుతూ ఇంత సంగీతం పట్ల, సాహిత్యం పట్ల ఇంత గొప్ప సేవ చేయబోతున్నటువంటి ఒక గొప్ప సరస్వతి పుత్రుడు మా వరంగల్ సీనన్న. ఆయనతో పాటు ఇంకా ఎంతో మంది గొప్ప గొప్ప రైటర్లు ఉన్నారు. వాళ్ళందరి గురించి నాకు ఎప్పుడు చెప్తుంటాడు, అన్న ఇది ఈ పాట రాశాడు, ఇది వినన్నా, ఇది ఈ పాట రాశాడు, ఇది వినన్నా అని చెప్పేసి నాకు చెబుతూ ప్రతి సాంగ్ గురించి, ప్రతి కవి గురించి, ప్రతి జిల్లాలో మీరు కర్మాగారం పెడతారు, కార్యక్రమం పెడతారు, నూతన గాయని గాయకులను వెలికి తీస్తారు, మీతోనే సాధ్యమవుతుందా అని నాకు గట్టి నమ్మకం ఇచ్చి నాకు ఒక వెన్నుపూసలాగా వాడు నా వెంట ఉన్నాడు. తమ్ముడు గుడుగు. నేను దాసరి గారికి చాలా పాటలు రాయడం జరిగింది. దాసరి గారు పోయిన తర్వాత నేను చాలా బాధలో ఉన్నప్పుడు నాకు దాసరి నారాయణరావు గారు ప్రతిరూపం లాగా నాకు సముద్రాన్ని కనిపించిండు. నా ప్రతి పాటను, ప్రతి పదాన్ని ముద్దాడి అన్న. నేను కలుసుకున్నప్పుడు, అన్న నా పాటలు నేనే ట్యూన్ చేసుకుంటా, సంగీత దర్శకుడు అంటే ట్యూనే కదా చేయవలసింది, నాకు అవకాశం రాలేదన్న సంగీతం అంటే. నాకు 3 సినిమాలు సంగీతం ఇచ్చిండన్న. ఆ జన్మాంతం మీ పాదాలకు నమస్కారం చేసిన చాలా చిన్నోళ్ళన్నా. మీ ప్రేమ నాకు మీ దగ్గర అమ్మ ప్రేమ దొరుకుతాను. తర్వాత వరంగల్ శ్రీనివాస్ అనేవాడు ఎవరికి చేయి చాటి ఈ చివరి ప్రయాణం వరకు కూడా 1 ఎంపీకి చేయి చాచలేదు ఈ కార్యక్రమానికి. నా జాతి దైవం జాజుల శ్రీనన్న అనంతపురంలో కానీ, విజయనగరంలో కానీ, విజయవాడలో కానీ, మంచిర్యాలలో కానీ, ఆదిలాబాద్లో కానీ, నిజామాబాద్లో కానీ
ఖమ్మంలో కానీ అన్ని జిల్లాలలో నాతో పాటుగా మొత్తం 6గురికి అకామిడేషన్ కల్పించి నిజంగా మీరు దెబ్బతిని ఈ కార్యక్రమం చేయకున్నాను. ఇలాగే నన్ను మీ సొంత తమ్ముళ్ళగా స్వీకరిస్తారని నేను ఆశిస్తున్నా. మీరు నా అదృష్టం. అలాగే వేణన్నకు నాకు ప్రతిసారి మంచిగా కూర్చుండి ఫస్ట్ గేర్లో ఉన్న బండి టాప్ గేర్ వేసి బండి మూవ్ చేయకుండా అక్కడే ఉండి ఎక్సలేటర్ ఇస్తే ఎంత రేస్ అవుతుందో అంత రేస్ అయ్యేవాళ్ళం మేమిద్దరు. ఆ పాట గురించి ఎప్పుడు వాడినా కూడా నువ్వు చేస్తావా నేను చేయనా, నువ్వు చేస్తావా నేను చేయనా అని. దాని వెనుక నిజంగా శివ కానీ, బుచ్చన్న కానీ, ప్రవీణ్ కానీ, మా మహేష్ కానీ వీళ్ళు లేకపోతే ఈ ప్రయాణం సాగపు. మా మహేష్ గారు కూడా నా లెక్కలే చిన్న మనస్తత్వం. నేను మీ అందరి సమక్షంలో ప్రత్యేకమైన సన్మానం ఏర్పాటు చేశాను. నన్ను